బెస్ట్ ఓపెనింగ్ పేర్. సో, ఈ ఓపెనింగ్ పేరే ఇన్నింగ్స్‌కి ఒక టోన్‌ని సెట్ చేస్తది. అంటే ఇప్పుడు ఓపెనర్స్ అగ్రెసివ్‌గా ఆడారనుకోండి, పవర్ ప్లేలో ఒక 10 ఓవర్స్‌కి 100 రన్స్ కొట్టేసారనుకుందాం. సో, ఇన్నింగ్స్ ఒకలా ఎళ్తది. అదే ఈ ఓపెనర్స్ అనేవాళ్ళు ఒక వికెట్ కూడా లాస్ అవ్వకుండా 10 ఓవర్స్ ఆడి ఒక 25 రన్సో, 30 రన్సో కొట్టారనుకోండి. యూజ్ ఏముంది? ఇన్నింగ్స్ డేలా పడిపోద్ది. మనకి మిడిల్ ఓవర్స్‌లోనే ఇంకా లాస్ట్ పవర్ ప్లేలోని ప్రెషర్ పెరిగిపోద్ది. సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని టోటల్ 8 టీంలోని బెస్ట్ ఓపెనర్స్ ఎవరు, ఆళ్ళ రికార్డ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం. సో, వెల్కమ్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టండి. సో, నేను ఈ వీడియోలో మీకు రికార్డ్స్ అన్నీ చెప్తాను. సో, రాసుకొని వచ్చాను. 8 మంది ఓపెనింగ్ పేరు మనం గుర్తుపెట్టుకోవడం అంటే అది చాలా ఇంపాసిబుల్ కాబట్టి రాసుకొచ్చాను. నీకు ఒక్కొక్కటి కూడా చెప్తాను. సో, ఎంజాయ్ చేయండి వీడియోని. సో, మనకి బెస్ట్ ఓపెనింగ్ పేర్లో టీమిండియా టాప్‌లో ఉంది. మనకి రోహిత్ శర్మ ఇంకా శుభ్మన్ గిల్ ఓపెనర్స్‌గా ఎలా రికార్డ్స్ ఉన్నాయి చూసుకుంటే, రోహిత్ శర్మ టోటల్‌గా ఓపెనర్‌గా 8,958 రన్స్ చేస్తే, శుభ్మన్ గిల్ టోటల్‌గా 2,321 రన్స్ చేశాడు. సో, యావరేజ్ ఎలా ఉందా ఓపెనర్లు చూసుకుంటే, మన రోహిత్ శర్మ చూసుకుంటే 55.3 ఉంది యావరేజ్. అలాగే అక్కడ మన శుభ్మన్ గిల్ చూసుకుంటే 61.08 ఉంది యావరేజ్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే రోహిత్ శర్మ కన్నా శుభ్మన్ గిల్లే ఓపెనర్‌గా యావరేజ్ బెటర్‌గా ఉందనమాట. సో, రికార్డ్స్ అయితే అవే చెప్తున్నాయి. కానీ మనకు మామూలుగా చూసుకుంటే రోహిత్ శర్మ యావరేజ్ బాగుందేమో అనే ఫీలింగ్ వస్తది. బట్ రికార్డ్స్ పరంగా శుభ్మన్ గిల్లే బెటర్ యావరేజ్ ఉంది. అలాగే ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే రోహిత్ శర్మ 96.28 ఉంటే శుభ్మన్ గిల్ 101.84 స్ట్రైక్ రేట్ ఉంది. సో, మామూలుగా అయితే మనకి ఓపెనర్‌గా రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ బెటర్‌గా ఉన్నట్టు అనిపిస్తది. బట్ రికార్డ్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్లే కొంచెం ఎక్కువ ఉంది స్ట్రైక్ రేటు. సో, ఈ స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఓపెనర్స్ ఇద్దరు స్ట్రైక్ రేటు బెటర్‌గా ఉంది కాబట్టి టీమిండియా పవర్ ప్లేలో మంచి రన్స్ అయితే స్కోర్ చేయగలుగుతుంది. సో, ఇక్కడ మనకి రోహిత్ శర్మ చూసుకుంటే ఓపెనర్‌గా గేర్ షిఫ్ట్ చేస్తూ ఆడుతుంటాడు. కొంచెం అగ్రెసివ్‌గా వెళ్తుంటాడు. మనకి శుభ్మన్ గిల్ చూసుకుంటే కంట్రోల్డ్‌గా ఆడతాడు. ఓ కంట్రోల్ అప్రోచ్ ఉంటుంది. సో, ఇన్నింగ్స్‌ని మెల్లిగా బిల్డ్ చేస్తుంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇండియా ఓపెనింగ్ పేరే ఫాస్టెస్ట్ స్కోరింగ్ పేర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ ఓపెనర్స్ ఎవరున్నారో చూసుకుంటే ఫకర్ జమాన్ ఇంకా బాబర్ అజమ్ ఉన్నారు. సో, ఫకర్ జమాన్ ఓపెనర్‌గా 84 మ్యాచెస్ ఆడితే, బాబర్ అయితే కేవలం 5 మ్యాచెస్ ఆడాడు. రీసెంట్‌గా ఓపెనింగ్ బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. సో, అలాగే ఫకర్ జమాన్ టోటల్ ఓపెనర్‌గా 3,627 రన్స్ చేస్తే, బాబర్ అజమ్ కేవలం 88 రన్సే చేశాడు. సో, ఫకర్ జమాన్ యావరేజ్ చూసుకుంటే 46.50 ఉంది. ఇంకా మనకు అక్కడ బాబర్ అజమ్ యావరేజ్ చూసుకుంటే 17.60 ఉంది. సో, ఈ యావరేజ్ చూసే చెప్పొచ్చు బాబర్ అజమ్ ఓపెనర్‌గా ఎంత వరస్ట్ స్టేజ్‌లో ఉన్నాడని. అలాగే అక్కడ మనకు ఫకర్ జమాన్ చూసుకుంటే 94.23 స్ట్రైక్ రేట్ ఉంటే, బాబర్ అజమ్ 78.57 స్ట్రైక్ రేట్‌తో ఉన్నారు. సో, అలాగే మనకి ఫకర్ జమాన్ అనగానే మనకి లాస్ట్ టైం ఇండియా మీద చాలా గట్టిగా ఆడాడు, దెబ్బేసాడని చెప్పొచ్చు. సో, ఫకర్ జమాన్ అయితే ఓపెనర్‌గా చాలా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. సో, ఫకర్ జమాన్ టోటల్‌గా ఓపెనర్‌గా 11 సెంచరీస్ చేశాడు. కానీ బాబర్ అజమ్ రీసెంట్‌గా ఓపెనింగ్ స్టార్ట్ చేశాడు. సో, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బాబర్ అజమ్‌కి యావరేజ్ చాలా వరస్ట్‌గా ఉంది. 17.6 ఉంది. సో, యాక్చువల్‌గా ఏమవుతుందంటే బాబర్ అజమ్ గాని ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓపెనింగ్ స్టార్ట్ చేశాడంటే, బాబర్ అజమ్ రిథమ్‌లోకి రావడానికి కొంచెం టైం తీసుకుంటాడు. సో, ఇది ఆ టీమ్‌కి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో, ఒకవేళ బాబర్ అజమే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం పాకిస్తాన్‌కి చాలా కష్టం. అండ్ ఇంకో విషయం ఏంటంటే బాబర్ అజమ్ ఇంకా ఫకర్ జమాన్ ఇద్దరు కూడా ఓపెనర్‌గా సక్సెస్ అయితే పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మీద కొంచెం అయితే ప్రెషర్ తగ్గుతుంది. సో, ఇదొకటైతే మనం పాకిస్తాన్ టీం నుండి చూసుకోవాలి. అలాగే ఇంకా నెక్స్ట్ బంగ్లాదేశ్ నుంచి ఓపెనర్స్ ఎలా ఉన్నారో చూసుకుంటే, తంజీద్ హసన్ తమీమ్ ఇంకా సౌమ్య సర్కార్. సో, వీళ్ళిద్దరు ఓపెనింగ్ ఎలా ఉందో చూసుకుంటే, తంజీద్ చూసుకుంటే టోటల్‌గా 19 మ్యాచెస్ ఓపెన్ చేస్తే, సౌమ్య సర్కార్ 48 మ్యాచెస్ అయితే ఓపెన్ చేశాడు. అలాగే తంజీద్ స్కోర్ చేసిన రన్స్ చూసుకుంటే 397 రన్స్ ఉంటే, అక్కడ సౌమ్య సర్కార్ 1,585 రన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ చూసుకుంటే మనకి తంజీద్ వచ్చి 20.89 రన్స్ అయితే ఉన్నాయి యావరేజ్. సో, తంజీద్ యావరేజ్ అయితే ఇక్కడ ఓపెనర్‌గా అంత బాలేదని చెప్పొచ్చు. రికార్డ్స్ అయితే అవే చెప్తున్నాయి. అక్కడ మనకి సౌమ్య సర్కార్ చూసుకుంటే 36.08 యావరేజ్ అయితే ఉంది. విచ్ ఈజ్ ఇంప్రెసివ్. ఓకే, యావరేజ్‌గానే ఉంది సౌమ్య సర్కార్ది. ఇక స్ట్రైక్ రేట్ మాత్రం తంజీద్ అయితే 99 స్ట్రైక్ రేట్ ఉంది. అక్కడ మనకి సౌమ్య సర్కార్ కూడా 98.39 స్ట్రైక్ రేట్ ఉంది. సో, ఇద్దరికి కూడా స్ట్రైక్ రేట్ చాలా బెటర్గా ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ఓపెనింగ్ పేర్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ అయితే ఒక టోన్ని సెట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అవుతుందని చెప్పొచ్చు. సో, బంగ్లాదేశ్ ఓపెనర్స్ అయితే మంచి షాట్ ఇవ్వడంలో స్ట్రగుల్ అవుతున్నారు. అక్కడ సౌమ్య సర్కార్ చూసుకుంటే 36.2 యావరేజ్ అయితే ఉంది. సో, బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న టీం పరంగా చూసుకుంటే పర్వాలేదు, మంచి యావరేజ్ అనే చెప్పుకోవచ్చు.
అక్కడ అలాగే మనకి ఒక 1050s అయితే ఉన్నాయి సౌమ్య సర్కార్కి. సో పర్వాలేదని చెప్పుకోవచ్చు. అలాగే తంజిమ్ యావరేజే కొంచెం వరీగా ఉంది. కొంచెం కాదు బాగానే వరీగా ఉంది. ఎందుకంటే 20 యావరేజ్ అంటే చాలా వర్స్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుంటే అక్కడ మనకి ట్రావిస్ హెడ్ ఇంకా మాథ్యూ షాట్ ఉన్నారు. సో ట్రావిస్ హెడ్ ఆల్రెడీ మనకి తెలుసు దబిడి బ్యాటింగ్ చేస్తాడని. సో ట్రావిస్ హెడ్ టోటల్గా 37 మ్యాచ్లో ఓపెనింగ్ చేస్తే మాథ్యూ షాట్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో ఓపెనింగ్ చేశాడు. కొత్త పూజారి అనమాట. సో ఈ మధ్యనే టీంలోకి వచ్చాడు. డొమెస్టిక్ ఇంకా T20 లీగుల్లో అయితే ఇతను ఇంతకుముందు బాగానే పర్ఫామ్ చేశాడు మాథ్యూ షాట్. సో ఇంటర్నేషనల్లోకి అయితే ఈ మధ్యన ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేశాడు. సో అక్కడ ట్రావిస్ హెడ్ చూసుకుంటే 70 రన్ 63 రన్స్ అయితే ఉన్నాయి. అలాగే మాథ్యూ షాట్ చూసుకుంటే టోటల్ 11 రన్సే ఉన్నాయి. సో మాథ్యూ షాట్ యావరేజ్ కూడా 11 ఉంది. ఎందుకంటే ఒకే ఒక మ్యాచ్ ఆడి 11 రన్స్ కొట్టాడు. కాకపోతే అక్కడ మనకి ట్రావిస్ హెడ్ యావరేజ్ చూసుకుంటే 51.85 ఉంది. చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో ఇంకా మనకి స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ 115 పైగా ఉంది. అలాగే అక్కడ మన మాథ్యూ షాట్ కేవలం కాదు అది కూడా 110 స్ట్రైక్ రేట్ ఉంది. సో ట్రావిస్ హెడ్ అయితే టోటల్గా ఓపెనర్గా 6 సెంచరీలు అయితే చేశాడు. అక్కడ మనకి మాథ్యూ షాట్ చూసుకుంటే ఇంకా వన్డే ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఇంతకుముందు ఆల్రెడీ మనోడు డొమెస్టిక్లో ఇంకా T20 ప్రీమియర్స్ లీగ్లో అయితే బాగానే పర్ఫామ్ చేశాడు. సో ఈ మధ్యనే మనోడు ఇంటర్నేషనల్లో ఆడడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. అక్కడ మనకి బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ఓపెనర్స్ అక్కడ గుర్బాజ్ ఇంకా జాద్రాన్. సో రహమనుల్లా గుర్బాజ్ టోటల్గా 45 మ్యాచ్ ఓపెన్ చేస్తే ఇబ్రహీం జాద్రాన్ 32 మ్యాచ్లో ఓపెనింగ్ చేశాడు. సో గుర్బాజ్ వచ్చి 1762 రన్స్ చేస్తే అక్కడ ఇబ్రహీం జాద్రాన్ చూసుకుంటే 1440 రన్స్ అయితే చేశాడు. సో ఇక్కడ మనకి గుర్బాజ్ యావరేజ్ చూసుకుంటే 40.05 ఉంది. అక్కడ జాద్రాన్ యావరేజ్ మాత్రం 49.66 ఉంది. చాలా ఇంప్రెసివ్ యావరేజ్ అయితే ఉంది జాద్రాన్కి. సో అలాగే మనకి స్ట్రైక్ రేట్ చూసుకుంటే గుర్బాజ్దేమో 88 ఉంటాయి. అక్కడ జాద్రాన్ది 81.08 అయితే ఉంది. సో యాక్చువల్గా మనకి జాద్రాన్ అయితే నియర్లీ 50 యావరేజ్ ఉంది. చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒక చిన్న టీం నుంచి అలాంటి ఓపెనింగ్ అలాంటి యావరేజ్ అనేది మామూలు విషయం కాదు. అలాగే అక్కడ గుర్బాజ్ విషయానికి వస్తే టోటల్గా 8 సెంచరీస్ అయితే ఉన్నాయి. సో ఒక చిన్న టీం నుంచి 8 సెంచరీస్ అంటే మామూలు విషయం కాదు. సో ఇంకా మనకి అక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి చూసుకుంటే తంబా బౌమా ఇంకా రియాన్ రికెట్సన్ ఉన్నారు. సో ఈ బౌమా అయితే నాకు ఇప్పుడు పెద్దగా ఆడినట్టు ఏం కనిపించలేదు. కాకపోతే ఇక్కడ రికార్డ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బౌమా టోటల్గా 27 మ్యాచ్ ఓపెన్ చేస్తే రికెట్సన్ టోటల్గా 5 మ్యాచ్ ఓపెన్ చేశాడు. సో అలాగే మనకి బౌమా టోటల్గా 1160 రన్స్ చేసి 48.33 యావరేజ్ ఉన్నాడు. సో యావరేజ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. కానీ బౌమా ఆ స్థాయిలో బ్యాటింగ్ ఆడడం నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. అక్కడ మనకి రికెట్సన్ చూసుకుంటే 34.80 యావరేజ్ అవుతుంది. ఇక్కడ బౌమా స్ట్రైక్ రేట్ 93.93 ఉంది. అలాగే అక్కడ రికెట్సన్ చూసుకుంటే 89.69 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. సో ఇక్కడ విచిత్రంగా బౌమా అయితే 4 సెంచరీస్ అయితే చేశాడు. సో నేనైతే బౌమా నుంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను చూసిన మ్యాచ్ అన్ని కూడా బౌమా ఇన్నింగ్స్ చూస్తే ఎప్పుడు ఫెయిల్ అయిన మ్యాచ్సే ఉన్నాయి. అలాగే అక్కడ మనకి ఇంగ్లాండ్ ఓపెనింగ్ పేరు చూసుకుంటే ఫిల్ సాల్ట్ ఇంకా బెన్ డకెట్స్. సో ఆల్రెడీ మనం మొన్నే వీళ్ళతో వన్డే మ్యాచ్ ఇంకా T20s ఆడాం. సో వీళ్ళ మీద మనకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఓపెనర్స్ మీద. అక్కడ సాల్ట్ చూసుకుంటే టోటల్ 27 మ్యాచ్ ఓపెనింగ్ చేస్తే డకెట్ చూసుకుంటే 8 మ్యాచ్ అయితే వన్డేలో ఓపెన్ చేశాడు. సో సాల్ట్ టోటల్గా 981 రన్స్ చేస్తే డకెట్ 436 రన్స్ అయితే చేశాడు. సో సాల్ట్ యావరేజ్ విషయానికి వస్తే 34.85 ఉంది. సో యావరేజ్ కూడా యావరేజ్గా ఉంది. ఇక్కడ డకెట్ మాత్రం యావరేజ్ మామూలుగా లేదు, బేభత్సంగా ఉంది. 54.50 యావరేజ్తో చాలా టాప్ నాచ్లో కనిపిస్తున్నాడు. ఇంకా ఇద్దరు స్ట్రైక్ రేట్ చూసుకుంటే 113 పైనే ఉంది. సో మనకు ఆల్రెడీ చూసాం డకెట్ ఎలా ఆడాడో మొన్న మనకు వన్డే సిరీస్ కానీ T20 కానీ. సో యాక్చువల్గా డకెట్ ఏంటంటే టోటల్ స్కోరింగ్లో ఓన్లీ బౌండరీస్ ద్వారానే డకెట్ ఎక్కువ స్కోర్ చేస్తాడు. బకెట్లు కొద్ది బౌండరీస్ కూడా కొడుతుంటాడు. కానీ మొన్న సాల్ట్ అయితే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో నాకైతే సాల్ట్ పెద్దగా టచ్లో ఉన్నట్టు కనిపించట్లేదు. సో నేనైతే సాల్ట్ నుండి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలాగే ఇంకా లాస్ట్ న్యూజిలాండ్ నుండి చూసుకుంటే డెవన్ కాన్వే నెక్స్ట్ విలియంగ్ ఉన్నారు. సో కాన్వే చూసుకుంటే దగ్గర 40 యావరేజ్ ఉంది. అలాగే విలియంగ్ కూడా వన్డేస్లో 40 యావరేజ్ ఉంది ఓపెనర్గా. ఇంకా స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే కాన్వే 90.24 ఉంటే అక్కడ విలియంగ్ వచ్చి 87.53 ఉంది. సో ఓకే యావరేజ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. అక్కడ విలియంగ్ చూసుకుంటే టోటల్ 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 1 సెంచరీ ఉంది. సో విలియంగ్ ఈ హాఫ్ సెంచరీస్ని కానీ సెంచరీస్గా కన్వర్ట్ చేస్తే ఆపోజిట్ టీంకి డ్యామేజ్ అయిపోద్దని చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.